నెల్లూరు జిల్లా చెన్నూరులో 2010లో జరిగిన భూ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో గూడూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఫోర్జరీ సంతకాలతో అక్రమ రిజిస్ట్రేషన్కు పాల్పడ్డ నలుగురికి జైలు శిక్ష విధించింది. వారిలో ముగ్గురికి 3 ఏళ్లు, ఒకరికి 5 ఏళ్లు జైలు శిక్ష, 20,000 రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. A1గా రవీంద్రనాథ్ రెడ్డి, A2 రావుల దశరథరామయ్య గౌడ్, A3గా ఎల్లసిరి గోపాల్ రెడ్డి, A4గా అప్పటి సబ్ రిజిస్టర్ కె పద్మావతి ఉన్నారు. చెన్నూరులోని సర్వే నెంబర్ 2069 2Aలో ₹1,00,00,000 విలువ చేసే 2.5 ఎకరాల భూమిని హక్కుదారులకు సంబంధం లేకుండా ఫోర్జరీ సంతకాలతో విక్రయించారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత కోర్టు తీర్పుపై స్వాగతిస్తున్నట్లు బాధితురాలు శారద తెలిపారు. ఆరోగ్య పరిస్థితి బాగలేదు. అందువల్ల మా పిల్లలకి మా మామగారు రావుల అంకయ్య గౌడ్ గారు రిజిస్టర్ వీలునామా రాశాడు. 35/2008 తేదీన రిజిస్టర్ వీలునామా రాశాడు. అందులో మా బావగారు మా పిల్లలు మైనర్లు అయినందువలన రావుల దశరథరామయ్య గౌడ్ని గార్డియన్గా నియమించాడు. మా భర్త మానసిక పరిస్థితి వలన మా పిల్లలు మైనర్లు అయినందువలన రావుల దశరథరామయ్య గౌడ్ని గార్డియన్గా నియమించాడు. దశరథరామయ్య గౌడు, దువ్వూరు రవీందర్ రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కె పద్మావతి వీళ్ళ నలుగురు కలిసి కొమ్మక్కయ్యి మా పిల్లలు ఆస్తి కాజేయాలనని, ఎలాగైనా మా పిల్లల ఆస్తి కాజేయాలనని 22/7/2010 తేదీన రావుల దశరథరామయ్య గౌడు, దువ్వూరు రవీందర్ రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కె పద్మావతి, వీళ్ళ ఎన్వి శేషయ్య బ్యాంక్ మేనేజర్ వీళ్ళ 5 మంది కలిసి కొమ్మక్కయ్యి మా పిల్లల ఆస్తి కాజేయాలనని మా మామగారు నెల్లూరులో కిమ్స్ బొలినేని హాస్పిటల్లో సిసియులో చికిత్స పొందుతూ 14/7/2010 తేదీన అడ్మిట్ అయ్యి 30/7/2010 తేదీన చనిపోయాడు. ఈ లోపల సిసియులో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతూ 30/7/2010 తేదీన చనిపోయాడు. ఈ పరిస్థితులు ఆసరాగా తీసుకొని రావుల దశరథరామయ్య గౌడు మా వీలనామాలోని 9వ ఐటమ్ నందు సర్వే నంబర్ 268/269లో 2Aలో 4 ఎకరాల 77 సెంట్లలో ఆరోగ్య పరిస్థితి